టైంకు మస్తు ఎండ కొట్టి నాకైతే కాళ్ళు బగ్గ కాలినాయి. కాలు కాలుతానే కదా మరి. ఏడా నాకైతే పని పక్క పొంటి నడుతుంటే పచ్చని గడ్డిలో నడిచినట్టు అనిపిస్తుంది. ముఖమే నువ్వు నడిచేది పచ్చగడ్డి మీద కాదే, పెండం తొక్కుంటాను దగ్గర చూసుకోయే. మా అక్క పెండ దొక్కితే బర్రె దొక్కినట్టే ఉన్నది కదా, బర్రె దొక్కినట్టే ఉన్నది కదా. మజాక్ చేస్తున్నావు. నీ బొందరా నీ బొంద. అక్క ఏంది బాబు నువ్వు నడిపేది అట్లా గట్ల కొట్టినావు, వాళ్ళు చూడు ఎట్లా నవ్వుతారు. ఏందే ఏమో కిస 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 అవుతాను నా మొగడిని కొడితే. ఇంట్లో నీ మొగడిని ఎట్లా కొడతావో నాకు తెలియదు అనుకుంటానవా? నేను నా మొగుడిని ఇంట్లోనే కొడతానేమో, నువ్వైతే నడి బజార్లో కొట్టినావు కదా. అబ్బో ఇంట్లో కొడితే ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదనే. నువ్వు నీ మొగడిని కొట్టే ముచ్చట ఊరంతా తెలిసే. కానీ నా మొగుడిని కొట్టినా తన్నినా 4 గోడల మధ్యనేనే. నీ లెక్క నడి బజార్లో కొట్టి నడి బజార్లో వల్లే నేను. అయ్యో నా సంపంగి, అయ్యో నా సంపంగి. నా మొగడిని కొట్టింది నువ్వు కొట్టుకున్నట్టు కాదే. మరి ఏం కొట్టుడే? నా మొగని చెంప మీద దోమాలి రక్తం తాగుతుంది, అందుకే కొట్టిన. ఇగో చూడు రక్తం అంటింది, చూడు గింత రక్తం తాగింది. ఏనుగా సొంటి మనిషివి పీనుగు లెక్క అవుతావు ఆ రక్తం తాగితే. మీ ఆయన మీద దోమాలతోనే అంత కొట్టినావంటే మీ ఆయన మీద నీకు ఎంత ప్రేమనే? మా అక్కకు మా బావ అంటే బాగా ఇష్టం తెలుసా. మా అక్క అసొంటి మనసున్న మనిషినే పెళ్లి చేసుకుంటా, మీ అసొంటి వాళ్ళని చేసుకోను. ఈడొకడు నేను బావ మీద ప్రేమతో కొట్టలేదురా. మరి ఎందుకు అక్క? నా మొగన్ రక్తం నేను తప్ప ఎవ్వరు తాగద్దు. అట్లా ఎవరన్నా తాగిర్రనుకో అది దోమైనా మనిషి అయినా ఖచ్చితంగా చంపుతా.